వాకింగ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటి అంటే బాగా ఎక్కువగా మాటలలో ఇండల్జ్ అవడం అండి. అంటే గ్రూప్ లాగా వాకింగ్కి వెళ్తున్నాము అని చెప్పేసి ఒక రీజన్ అదైతే ఉంటుంది తప్ప, వెళ్తూ ఉన్నంతసేపు ఎక్కడో ఎవరో కలిస్తే వాళ్ళతో ఆగేసి చాటింగ్ చేస్తూ ఇలా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. లేదా ఫ్రెండ్స్ గ్రూప్తో మనం కనుక వెళ్ళినట్లయితే మాటలలోనే మనకి తెలియకుండా కొన్ని గంటల సమయం, అంటే 1 అవర్ వాకింగ్కి వెళ్ళి వచ్చాం అనుకుంటాం, కానీ అందులో నడిచింది 10 నిమిషాలు ఉంటూ ఉంటుంది ఎవరితోనో కలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఇలా ఉండడం వల్ల. కాబట్టి ఇలా డైవర్ట్ అయిపోయి మన ప్రెషియస్ టైం వేస్ట్ అవ్వకుండా, అంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నాము అది ఎంటర్టైనింగ్గా ఉంది అంటే పర్వాలేదు, కానీ వెళ్ళే ఉద్దేశం వాకింగే అయినప్పుడు 10 మినిట్స్ మాటలు మాట్లాడి మనం 15 మినిట్స్ వాకింగ్ చేసినట్లయితే మనం దీని నుంచి మంచి బెనిఫిట్స్ అనేది పొందొచ్చు. సో ఇది కూడా ఒక వాకింగ్ వల్ల మనకి తెలియకుండా జరిగే నష్టం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వాకింగ్ టైం అనేది చూసుకోకుండా కొంతమంది ఏంటంటే వీకెండ్లో టైం దొరికింది కదా అని చెప్పేసి ఎక్కువసేపు నడిచేస్తాం, వారానికి సరిపడా నడిచేస్తామని అనుకుంటారు. ఇది కూడా చాలా పెద్ద మిస్టేక్. మనం బాడీ ఎప్పుడైనా కూడా ఓవర్గా స్ట్రెయిన్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనం దానికి తగినంత రెస్ట్ ఇవ్వలేదు అంటే ఇమ్మీడియట్గా దానివల్ల మనకి కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ టైం వాకింగ్ చేయడం అనేది చాలా మిస్టేక్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కొందరు వెళ్ళి కంటిన్యూస్గా ఒకే స్పీడ్లో నడుస్తూ ఉంటారనమాట. ఇది కూడా మనకి అంతగా బెనిఫిట్ అనేది కలిగించదు. సో మన వాకింగ్ ఎలా ఉండాలి అంటే ఒక 3 మినిట్స్ మనం ఫాస్ట్గా నడిచినప్పుడు ఒక 3 మినిట్స్ స్లో డౌన్ అవ్వాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో వాకింగ్ వల్ల ఇంకొక మిస్టేక్ మనకు చాలామంది చేసేది ఏముంటుందంటే వాకింగ్ అనగానే ఇదేదో కాళ్ళకి పని చెప్తున్నాం అన్న టైప్లో ఉంటుందండి. చాలా వరకు చేసే మిస్టేక్ ఇది. వాకింగ్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ కూడా రిథమిక్గా మూవ్ అవుతూ ఉండాలి. సో మన లెఫ్ట్ లెగ్ కనుక ముందుకు వచ్చినట్లయితే రైట్ హ్యాండ్ ముందుకు వచ్చేటట్టుగా కొంత హ్యాండ్ మూమెంట్ అనేది మనం చేస్తూ నడిచినప్పుడు ఏమవుతుందంటే మన హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పర్ బాడీ వాకింగ్ అంటే టోటల్ బాడీ వర్కౌట్తో పాటు ఎప్పుడైతే మనం హ్యాండ్ మూమెంట్ కూడా యాడ్ చేస్తామో ఇది మన ఇంటెన్సిటీని డబుల్ చేస్తుంది. కాబట్టి చేసే వాకింగ్ కొంతసేపు అయినా కూడా మనం కనుక హ్యాండ్ మూమెంట్ కూడా యూజ్ చేసినట్లయితే, అలానే విగరస్ మూమెంట్ అవసరం లేదు, హ్యాండ్ ఎప్పుడు కూడా లూజ్గా కిందకి వదిలివేయకుండా మనం ఏం చేయాలంటే దీన్ని 90 డిగ్రీస్ బెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ 90 డిగ్రీస్ బెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ మజిల్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేసినట్లయితే అప్పుడు మనకి దీనివల్ల వచ్చే క్యాలరీ బర్న్ అనేది పెరుగుతుంది. దీంతోపాటు వాక్ చేసేటప్పుడు మనము కొంత పొట్టని లోపలికి లాగి గనక వాక్ చేసినట్లయితే డెఫినెట్గా ఇది మన కోర్ మజిల్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. చాలామంది అంటారు వాకింగ్ చేస్తూ ఉన్నామండి మాకు పొట్ట ఏం తగ్గట్లేదు. సో అప్పుడు మనము కొంత కోర్ మజిల్స్ అంటే పొట్ట మజిల్స్ని కొద్దిగా లోపలికి లాగినట్టుగా, అలానే టైట్ చేయకూడదు, చాలా కొంచెం స్క్వీజ్ చేసి కనుక మనం నడిచినట్లయితే వాకింగ్ చేసేటప్పుడు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని కనుక వాకింగ్ చేసినట్లయితే దీనివల్ల కలిగే నష్టాలన్నీ నివారించబడి మనం వాకింగ్ వల్ల ఇమ్మెన్స్ బెనిఫిట్స్ అనేవి పొందగలుగుతాం.